తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆవిర్భావ వేడుకలను ధూమ్ధాంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అన్ని జిల్లాల్లోనూ పండుగల వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పల్లె నుంచి పట్నం దాకా అవతరణ సంబురాల కోలాహలం కనిపిస్తోంది. ఊరువాడ మొత్తం విద్యుత్ దీపాలు, ప్రత్యేక డెకరేషన్తో కళకళలాడుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తెలంగాణలో అవతరణ ఉత్సవాల సందడి మొదలైంది. పండగల వేడుకలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, గన్ పార్క్ తో పాటు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. అవతరణ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ఉదయం 10:25 ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. 10:30కు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత మార్చ్ పాస్ట్, రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11:18 సీఎం ప్రసంగిస్తారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ అమరవీరులకు ఘన నివాళి అర్పించనున్నారు. పోలీసు సిబ్బంది కవాతుతో పాటు విద్యార్థులు కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ కళారూపాల ప్రదర్శన జరగనుంది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ ఆవిర్భావ దినోత్సవ సందడి కనిపిస్తోంది. రంగురంగుల లైట్లతో అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ వంటకాలను సైతం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ, ముంబై, పూణే, సూరత్, కోల్కతా వంటి ప్రాంతాల్లో స్థానిక తెలంగాణ సంఘాలతో కలిసి ఉత్సవాలను జరిపేలా ప్లాన్ చేసింది ప్రభుత్వం. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, కువైట్ దేశాల్లోనూ వేడుకలు నిర్వహించనున్నారు.